రచయితలు మనం మదేగాలకు సంబంధించిన మొత్తం కలిసి పుస్తకాలు రచయితలు అనే పేరుతో స్పెషల్ మనం క్లాస్ రూపొందిస్తున్నాము. ఏంటంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని పిలుస్తారు? హెరోడోటస్. ఇతను క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన గ్రీక్ చరిత్రకారుడు. హిస్టరీ పుస్తకంలో గ్రీకులు పర్షియన్ల గురించి, పర్షియా యుద్ధాల గురించి వివరించాడు. చారిత్రక సంఘటనలు ఒక క్రమంలో అమర్చిన వ్యక్తి ఇతను. నెక్స్ట్ ముద్రా రాక్షసం ఎవరి నాటకం? విశాఖ దత్త ముద్రా రాక్షసం. విశాఖ దత్తుడి యొక్క ముద్ర రాక్షసం. అయితే ముద్రా రాక్షసం అనేది మరి ఎవరి కాలం నాటి రచయిత? గుప్తుల కాలం. ఇది చాణక్యుడి సాయంతో చంద్రగుప్త మౌర్యుడు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం గురించి వివరిస్తుంది. ముద్రా రాక్షసం అంటే రాక్షసుల గురించి కాదు, చాణక్యుడి హెల్ప్ తీసుకొని ఏం చేసిండు చంద్రగుప్త మౌర్యుడు? సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. మరి రాక్షసుడు నందరాజుల దగ్గర మంత్రి. రాక్షసుడు చాణక్యుడికి ధీటుగా మంత్రాంగా నడిపిన యుక్తిపరుడు రాక్షసుడు. ఈ రాక్షసుడు అనే వ్యక్తి తక్షశిలలో విద్యాభ్యాసం చేసిన చాణక్యుడికి మగధ పాలకుడైన నందరాజు చేతిలో అవమానం ఎదురవుతుంది. అందుకే ఎవరిని కూడా మనం అవమానపరచద్దు. దాంతో ఎలాగైనా సరే నందరాజుని నాశనం చేస్తానని శపథం చేసిండు. అప్పుడు చంద్రగుప్త మౌర్యుడితో కలిసి దాన్ని నిజం చేస్తాడు. ఎక్కడ ఈయనకు నందరాజు చేతిలో అవమానం ఎదురవుతుంది. అప్పుడు నందరాజ్యాన్ని నువ్వు నంద అయితేంది, బద్రీనాథ్ అయితేంది అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడు? వెంటనే బద్రీనాథ్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు కదా, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అనేసరికి అప్పుడు ఒక మహా సామ్రాజ్యానికి పాలకుని చేసేందుకు చాణక్యుని మంత్రిగా నియమిస్తాడు. అలా చేసినందుకు చంద్రగుప్తుడు ఏం చేస్తాడు? ఇతన్ని మంత్రిగా అప్పటి నుంచి వాళ్ళ రాజ్యం వేరేనే ఉండే. మీరు కూడా ఎవరి దగ్గరైనా పైసలు ఇచ్చినా తీసుకున్నా ఎవరికి చెప్పొద్దు, చాణక్యుడు చెప్పిండు. ప్రాచీన భారతీయ నాటకమైన విశాఖ దత్తుడికి సంబంధించింది ఉందనుకోండి. ప్రాచీన భారతీయ నాటకమైన విశాఖ దత్తుడి ముద్రా రాక్షసంలో ఇతివృత్తం ఏముంది? దాని యొక్క థీమ్ చంద్రగుప్తుడి మౌర్య కాలం నాటి ఆస్థాన కుతంత్రాలు. రైట్, వెరీ గుడ్. జానపద గాథలను ఇచ్చారు, లేదా ఆదివాసి యువతి మధ్య ఆర్య యువకు నడిపిన ప్రేమ కథ, 2 ఆర్య తెగల మధ్య జరిగిన ఆధిపత్య పోరాట కథ. నో, ఓన్లీ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆస్థాన కుతంత్రాలు. ఎస్, ఇది బ్లూ బాగుంది. మినాండర్ ప్రశ్నలకు నాగసేనుడు ఇచ్చిన సమాధానాలు ఎన్నోసార్లు అడిగిండు. మిలింద పన్హా. హాలుడు గాథా సప్తశతిని ఏ భాషలో? ప్రాకృత భాషలో. ప్రాకృతమీ నెలపైన దినకరమయోభవంతులపైన. ఇప్పుడు 284 అయింది కదా, 284 అయింది. నెక్స్ట్ మనము 285 క్వశ్చన్లోకి అర్షుడు రాసిన సంస్కృత నాటకాలు ఏవి? ఓకే, ఇది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.